मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारती। దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠంలో అధిష్టాన దేవతగా ఉన్నటువంటి శారదాదేవికి నమస్కారాలు చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపూజ్య శ్రీ సురేశ్వరాచార్యులకు నమస్కరిస్తూ పరమపూజ్యులు అనంత శ్రీ విభూషితులు అయినటువంటి పరమపూజ్య శ్రీ భారతీ తీర్థస్వామి వారికి నమస్కరిస్తూ సింహాసనాధీశ్వరులైనటువంటి పరమపూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున నా యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము అని నేను భావిస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అనేటటువంటిది ఆదిశంకర భగవత్పాదాచార్యులు స్థాపించినటువంటి మొట్టమొదటి పీఠంగా మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క శారదాపీఠంలో నెలవై ఉన్నటువంటి దేవతలందరూ కూడా మనం దర్శించి వారందరి అనుగ్రహాలని కూడా మనం ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాం. ఈ రోజున మనం శృంగేరి పీఠాధీశ్వరులతో సంభాషిస్తూ ఉన్నాము, వారితో మనం ఒక సంభాషణ చేయగలుగుతూ ఉన్నాము అనంటే కనుక పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. ఎందుకు అనంటే మనందరికీ తెలుసు, గతంలో కూడా నేను చెప్పాను చాలాసార్లు, ఎవరైతే శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠంలో పీఠాధిపతిగా ఉంటారో వారు సాక్షాత్తు శంకరాచార్యులే. ఈ మాట సాక్షాత్తు శంకరులు చెప్పారు, అహమేవేతి విజ్ఞేయ అని చెప్పడం ద్వారా. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు సాక్షాత్తు ఆదిశంకర స్వరూపులు ఆదిశంకరాచార్యుల వారి ముందు నేను ఉన్నట్లుగా భావిస్తూ వారితో కొన్ని మనకు తెలియనటువంటి ఒక 4 అంశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా వారి ద్వారా కాస్త ఆ యొక్క మహద్భాగ్యాన్ని కలుగజేయగలిగినందుకు ఇది కూడా వారు ఇచ్చినటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ అనేక ధన్యవాదాలు, సాష్టాంగ నమస్కారాలు స్వామీజీ. ఈ రోజున తమరితో ఒక 4 మాటలు మాట్లాడగలిగేటటువంటి అవకాశం వచ్చింది అని అంటే అది మీ యొక్క వాత్సల్యం మాత్రమే అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి నేను తమరిని కలిసినప్పుడు కూడా మొదటిసారి కలుస్తున్నాను అని నాకు అసలు అనిపించలేదు స్వామీజీ. అది ఎందుకో మరి తెలియదు. ఆ విధంగా తమరు కూడా ఒక కొత్త వారితో మాట్లాడుతున్నట్లు మాట్లాడలేదు. అదే మేము మా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం. కొత్త వారితో మొదటిసారిగా చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నట్టు వారు మాట్లాడటం లేదు, నాకు అనిపించటం లేదు. ఇదే శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క శక్తి అని నాకు అనిపించింది స్వామీజీ. ఈ రోజున ఈ యొక్క శారదాపీఠంలో తమరి సన్నిధిలో కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అద్వైత సింహాసనాధీశ్వర అద్వైత మతాన్ని వ్యాప్తి చేయడానికి సంపూర్ణంగా కంకణాన్ని కట్టుకుని ఉన్నటువంటి పీఠాధీశ్వరులైనటువంటి తమరిని అసలు అద్వైత మతము అంటే ఏమిటి, అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి, ఈ యొక్క అద్వైతం గురించి కాస్త సవివరంగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను స్వామీజీ. పరమ పూజ్యులైనటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ప్రస్తుత పీఠాధిపతులు అంటే 36వ పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు మా గురువరేణ్యులు, వారి యొక్క పాదార విందాల్లో ప్రణామాలని సమర్పిస్తూ ఇక్కడ ఈ కొన్ని విషయాల గురించి చెప్పేటటువంటి ఈ సందర్భంలో మొట్టమొదట అద్వైత తత్వం
అనేటటువంటి విషయం గురించి మీరు అడిగారు. ఇక్కడ అద్వైత తత్వము, దీన్నే అద్వైత సిద్ధాంతము అని కూడా అంటారు. అద్వైత తత్వం, తత్వము అనేటటువంటి మాటకు అసలు అర్థం ఏమిటి అని అంటే సత్యము. ఏది సత్యమో దాన్నే తత్వము అని అంటారు, ఏది తత్వమో దాన్నే సత్యము అని అంటారు. అందులో అద్వైత తత్వము అని అంటే అద్వైతము అనేటటువంటి సత్యం, అంటే సత్యమైనటువంటిది అద్వైతము అని దీని యొక్క అర్థం. అద్వైత తత్వము అనేటటువంటి మాట యొక్క అర్థం. ఇక్కడ సత్యమైనటువంటి వస్తువు ఏమిటి అని అంటే ఏదైతే ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుందో, అన్ని కాలాల్లోనూ ఒకే రకంగా ఉంటుందో దాన్ని సత్యమైనటువంటి వస్తువు అని అంటారు. ఇవాళ ఒకలాగా ఉంది, రేపు ఇంకొకలాగా ఉంది, ఎల్లుండి ఇంకొకలాగా అయిపోతూ ఉంటుంది అని అంటే అప్పుడు దాన్ని సత్యమైనటువంటి వస్తువు అని అనం. ఇప్పుడు లోకల్లో కూడా ఒక మనిషి ఇవాళ ఒకలాగా మాట్లాడుతున్నాడు, రేపు ఇంకోలాగా మాట్లాడుతున్నాడు, ఎల్లుండి ఇంకోలాగా మాట్లాడతాడు అని అంటే అటువంటి వ్యక్తిని మనం సత్యనిష్ఠుడిగా తీసుకోం. ఎప్పుడైనా కూడా అతను చెప్పేటటువంటిది ఒకే విషయం మీద, ఒకే సిద్ధాంతం మీద అతను నించొని ఉంటే మాత్రమే, నిలబడినప్పుడు మాత్రమే మనం సత్యనిష్ఠుడిగా మనం పరిగణిస్తాం. అంటే ఒకే విషయం మీద ఉండాలి, సరైనటువంటి విషయం మీద ఉండాలి. కాబట్టి తత్వము అని అంటే అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా ఉండేటటువంటిది, నిర్వికారంగా ఉండేటటువంటి దాన్ని తత్వము అని అంటారు. అటువంటి తత్వం ఏమిటి అని అంటే అదే అద్వైత తత్వము అని దీని యొక్క అర్థం. ఇక్కడ అద్వైతము అనంటే ఏమిటి అనంటే రెండవ వస్తువు లేనిది, ఒకే ఒక వస్తువు, సత్యమైనటువంటి ఒకే ఒక వస్తువు. ద్వైతము లేనటువంటిది, రెండవ వస్తువు లేనటువంటిది. ద్వైతం అంటే రెండవ వస్తువు, ఆ రెండవ వస్తువు లేనటువంటిదే, లేని ఒకే ఒక వస్తువే అద్వైతము అని అంటే. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటి, రెండో వస్తువు లేదు అని ఎలా అంటారు? 2 కాదు, 200 కాదు, 2000 కాదు, 2 లక్షలు కాదు, ఎన్ని అసంఖ్యాకమైనటువంటి వస్తువులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇన్ని రకాల వస్తువులు ఉన్నప్పుడు అసలు రెండో వస్తువే లేదు అని ఎలా అంటారు అని అంటే ఆ ప్రశ్న వెంటనే మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండవ వస్తువు లేదు అని అంటే రెండవ వస్తువు పారమార్థికంగా లేదు. అంటే ఇన్ని రెండు కాదు, ఇన్ని అసంఖ్యాకమైన వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు రెండో వస్తువు లేదు అని మనం ఎలా అంటాము అని అంటే ఇక్కడ మన ప్రశ్నలోనే ఒక రకంగా దీనికి సమాధానం ఉంది. ఇంకా రకరకాల వస్తువులు మనకి కనిపిస్తున్నాయి. కనిపించినంత మాత్రాన కనిపించేదంతా కూడా వాస్తవంగా ఉంది అని అనడానికి వీల్లేదు. కనిపిస్తాయి, చాలా వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఉన్నట్టుగా కనిపిస్తాయి. అలా ఉన్నట్టుగా కనిపిస్తూ మన చేత కొన్ని పనులు చేయిస్తాయి. అవి చివరికి చూస్తే అది లేదు అని అవుతుంది. అలా లోకంలో చాలా ఉంటాయి. అవి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తాయి, లేకపోయినా కూడా ఉన్నట్టుగా మనకి ప్రతిభాసం అయ్యి దానివల్ల మనకేదో కలిగి తద్వారా మళ్ళీ మనం కాస్త విచారణ చేసి చూస్తే అది ఉండదు, వాస్తవంగా లేదు అనేటటువంటివి చాలా ఉన్నాయి. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పారు. అప్పుడు అక్కడికి ఏమంటే రెండవ వస్తువు పారమార్థికంగా లేదు, పారమార్థికంగా ఉండేది ఒకే ఒక వస్తువు. రెండవ వస్తువు అనేది ఏదైతే ఉందో అది తాత్కాలికంగా మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే దాన్నే వ్యావహారికంగా అని శాస్త్రీయ భాషలో అంటాం. పారమార్థికం, వ్యావహారికం, దాని కింద ఇంకొకటి ప్రాతిభాసికం అని కూడా ఒక అవస్థ అనేది ఉన్నది. ఇలా పారమార్థికంగా ఉండేది ఒకే ఒక వస్తువు, మిగతా వస్తువులన్నీ కూడా వ్యావహారికంగా ఉన్నాయి అని దాని యొక్క అర్థం. కాబట్టి ఇవన్నీ పారమార్థికంగా లేవు, పారమార్థికంగా ఉండేది ఒకే ఒక వస్తువు. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అని అంటే శంకరాచార్యుల వారు భాష్యాదుల్లో అద్వైతాన్ని విశేషంగా ఉపదేశించారు. అలాగే అన్ని స్తోత్రాల్లో ప్రతి చోట కూడా సూక్ష్మంగా మనకి ఇదే అద్వైతాన్ని ఉపదేశించారు. వేరే వేరే విషయాలతో పాటు అద్వైతాన్ని కూడా ఉపదేశిస్తూ ఉంటారు. ఉదాహరణకి శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం అని ఒక స్తోత్రాన్ని రాశారు. దాంట్లో చివరి ఒక మాట అంటారు, తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం. నీకు శాశ్వతమైనటువంటి సుఖం లభించాలి అని అంటే నీ హితం కోసం ఒక మాటను చెప్తాను, దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకో అని శంకరులు అంటారు. ఏమిటా మాట అనంటే స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తద్వదిది అని అన్నారు. అంటే స్వప్నంలో మనకి రకరకాల వస్తువు ఎలాగైతే కనబడుతున్నాయో ఈ జాగ్రత్తలోనూ ఈ ప్రపంచం అలాగే కనబడుతోంది అనే ఒక్క విషయాన్ని నువ్వు సరిగ్గా మననం చేసుకుంటే,
ఇంక నీకు ఆ పరమార్థ తత్వాన్ని తెలుసుకున్నట్టే నువ్వు అని శంకరుడు ఈ మాట అన్నారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఇల్లు ఉంది, ఆ ఇంట్లో తాను ఒక్కడే ఉంటాడు, ఇంకెవ్వరూ లేరు. అలాగే ఆ ఇల్లు కూడా ఊరు నుంచి ఎక్కడో బయట ఉంది, అక్కడ చుట్టుపక్కల ఇంకెవరూ లేరు, వేరే ఇళ్ళు ఏమీ లేవు, ఈ వ్యక్తి ఒక్కడే ఉంటాడు. ఒకసారి మామూలుగా ఇతను బయటికి వెళ్ళాడు, ఏదో పనంతా పూర్తి చేసి పగటిపూట ఏదో అంత కష్టపడ్డాడు, పనంతా పూర్తి చేసుకున్నాడు, రాత్రికి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చాడు, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ ఇంట్లో వీడి తప్ప ఇంకెవరూ లేరు, ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేరు. ఆ విషయం వీడికి చాలా స్పష్టంగా తెలుసు, ఇక్కడ నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అనే విషయం వీడికి చాలా స్పష్టంగా తెలుసు. వెళ్ళాడు, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు కల వచ్చింది. కళలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. అతనికి ఎటువంటి కల వచ్చింది అని అంటే, ఒక 10 మంది వీడు పడుకున్నటువంటి గదిలోకి వచ్చి వీడి దగ్గర ఏదో మాట్లాడుతూ ఉన్నట్టుగా కల వచ్చింది. మొట్టమొదట వాళ్ళు ఏదో చెప్పారు, వీడేదో చెప్పాడు, వీడేదో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏదో చెప్పారు. అంత స్వప్నంలో జరుగుతుంది, కళలో జరుగుతుంది. అంతా వాళ్ళు ఏదో చెప్పారు, వీడేదో అంటున్నాడు. అలా మాట్లాడుతూ చివరికి ఆ ఇద్దరికి మాటలు సరిగ్గా సరిపోక చాలా విభేదాలు ఏర్పడ్డాయి. వాళ్ళు చెప్పిన దాన్ని వీడు ఒప్పుకోలేదు, వీడు చెప్పిన దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ మాటలు కాస్త పెద్ద గొడవగా మారిపోయినాయి. చివరికి చాలా చాలా పెద్ద గొడవ అయింది. వాళ్ళేమో 10 మంది ఉన్నారు, వీడేమో ఒక్కడే ఉన్నాడు. వాళ్ళందరికీ చివరి కోపం వచ్చి వీడిని కొట్టడానికని వచ్చారు, కొట్టబోయారు. అప్పుడు వీడేం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. అంటే ఇదంతా స్వప్నంలో జరుగుతుంది. వాడు అక్కడి నుంచి పారిపోయాడు, బయటికి పారిపోయాడు. వాళ్ళందరూ కూడా వాడు వెంటపడ్డారు. వీడు వాళ్ళకి దొరకకుండా పరిగెడుతూ ఉన్నాడు. వాళ్ళు కూడా వాడిని వెంబడిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇలా వెళ్తూ పాపం వీడు చాలా అలసిపోయాడు. పరిగెడుతున్నాడు, చాలా అలసిపోయాడు. వాడు మాత్రం వదలట్లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే, ఇంకో ఒక 10 మంది ఇంకో వైపు నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే వీడిని కాపాడారు. వాళ్ళ నుంచి వీడిని కాపాడి చివరికి వీడు బాగా అలసిపోయి ఉన్నాడు కాబట్టి వాడిని కాస్త కూర్చోబెట్టి కాస్త వాడిని సాంత్వనపరిచి, వాడికి కాస్త ఉపచారాలన్నీ చేసి, కాస్త ఆహారం పెట్టి, మంచినీళ్ళు ఇచ్చి, ఆహారం ఇచ్చి, వాడిని కాసేపు విశ్రాంతిని ఏర్పాటు చేసి, వాడికి కావాల్సినటువంటి వాటన్నిటిని ఇచ్చాడు. చాలా సుఖంగా గడిచింది. ఆ ఏర్పాట్లన్నీ చేసి వాడు వెళ్ళిపోయారు. వీడు హాయిగా కాసేపు విశ్రాంతి పొందాడు, మళ్ళీ లేచాడు. ఆ శ్రమంతా తగ్గిపోయింది. ఈలోపు మళ్ళీ వెనకటి వాళ్ళు వచ్చారు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వెనకటి వాళ్ళే వచ్చారు. మళ్ళీ వాళ్ళు కొట్టడానికి వచ్చారు. మళ్ళీ వీడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఇట్లా వాడు చివరికి వాళ్ళు పట్టుకున్నారు, వీడిని కొట్టడం మొదలెట్టారు. వాళ్ళంతా వీడిని బాగా కొడుతున్నట్టు, వీడికి బాగా దెబ్బలు తగులుతున్నాయి, నొప్పిగా ఉంది. ఇవన్నీ కూడా వాడు స్వప్నంలో చూస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి ఒక్కసారిగా వాడికి మెళుకు వచ్చింది. చూస్తే ఎవరు లేరు. అంటే అప్పుడు వాడికి ఏమనిపించిందంటే, అసలు ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే కదా ఉండేది, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే పడుకున్నాను, ఇక్కడ అసలు ఎవరు లేరు, అసలు నాకు ఎవరితోనూ గొడవలు లేవు. ఇలా 10-15 మంది రావడం ఏమిటి, వీళ్ళు అసలు వాళ్ళెవరు, వాళ్ళతో నాకు అసలు ఏ గొడవ లేదు, వాళ్ళకి అసలు నాకు సంబంధమే లేదు, కాబట్టి నేనేమీ భయపడక్కర్లేదు అనే విషయం వాడికి అప్పుడు తెలిసింది. ఉన్నది నేను ఒక్కడనే కాబట్టి, నాకు వాస్తవంగా ఎవరితోనూ ఏ గొడవలు లేవు కాబట్టి నేను అసలు భయపడాల్సిన అవసరం లేదు అని వాడికి అనిపించింది. అప్పుడు వాడికి తెలిసింది. అంటే ఇక్కడికి ఏమైంది ఏంటంటే, ఉన్నది వాస్తవంగా వీడు ఒక్కడే, కానీ అలా ఒక 10-15 మంది 10 మంది వచ్చినట్టు, వాళ్ళందరితో గొడవ పడినట్టు, వాళ్ళు వీడిని కొట్టినట్టు, ఈ మధ్యలో కొట్టినప్పుడు వీడికి బాధ కలిగింది. వీడిని కొట్టడానికి వాళ్ళంతా వెంబడించినప్పుడు పాపం వీడికి పరిగెత్తినప్పుడు వీడికి బాగా శ్రమ అనిపించింది. అప్పుడు చాలా కష్టపడ్డాడు. మధ్యలో ఇంకెవరో వచ్చి వీడిని కాపాడి, వీడి కాస్త ఉపచారాలన్నీ చేసి, వీడికి అన్నం పెట్టి అన్నీ చేసినప్పుడు సుఖంగా ఉండింది. మళ్ళీ ఇంకోసారి వాళ్ళని కొట్టడానికి వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖం. ఈ స్వప్నంలోనే ఒక స్వప్నంలోనే ఒకసారి సుఖాన్ని, ఒకసారి దుఃఖాన్ని, ఒకసారి సుఖాన్ని, ఒకసారి దుఃఖాన్ని, ఎన్నో రకరకాల అక్కడ కనిపించినటువంటి చాలా వ్యక్తుల వల్ల వీడు అనుభవిస్తూ వచ్చాడు ఆ కొద్దిపాటి స్వప్నంలో. కానీ వాస్తవంగా చూస్తే ఎవరూ లేరు. అంటే అక్కడికి ఏమైంది అంటే, ఉన్నది వీడు ఒక్కడే అయినప్పటికీ ఇంకా ఎంతోమంది ఉన్నారు అనేటటువంటి వీడి కల్పన వల్ల వీడికి ఒకసారి సుఖము, ఒకసారి దుఃఖము, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే కానీ వాస్తవంగా అక్కడ ఎవ్వరూ రాకపోయినా కూడా, ఎవ్వరూ అసలు వచ్చింది లేదు, ఏమీ లేదు, అసలు ఎవరో వచ్చారనుకోవడం, వాళ్ళు వీడిని వెంబడించారనుకోవడం, అదంతా కూడా కల్పనే, అసలు అదంతా వాస్తవం కాదు. కానీ వీడు దాన్ని చూస్తున్నంత వరకు
అది వాస్తవంగానే అనిపించింది. నిజంగానే వాడు మెళకుతో ఉన్నప్పుడు ఎవరైనా వాడిని వెంబడించి ఇలా జరిగితే ఎలాగైతే వాడికి అనిపిస్తుందో, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఇలా జరిగితే వాడికి ఎలాగైతే అనిపిస్తుందో, ఆ స్వప్నంలో దాన్ని చూస్తున్నప్పుడు కూడా వాడికి అలాగే అనిపించింది. ఈ కళ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, అది అబద్ధమే అయినప్పటికీ చూస్తున్నప్పుడు అది అబద్ధం అని మనకు అనిపించదు. ఇప్పుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు మన ఇంటికి వచ్చారు అని అంటే చాలా ఇష్టపడతాం, చాలా సంతోషపడతాం. ఒకసారి మన స్వప్నంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు కల వచ్చింది, వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా ఒకసారి కల వచ్చింది. అప్పుడు ఆ కళ చూస్తున్నంతసేపు చాలా ఆనందపడిపోతాం మనం. నిజంగానే వాళ్ళు జాగ్రత్త అవస్థలో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషం మనకు కలుగుతుంది ఆ చూస్తున్నంతసేపు స్వప్నాన్ని. కానీ ఇది కాదు, నిజంగా వాళ్ళు రాలేదు, ఇదంతా కూడా మిథ్యా అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్వప్నావస్థ కంటే పైన ఒక అవస్థ ఉంది. ఏది అంటే అదే జాగ్రత్త అవస్థ. ఆ తర్వాతి అవస్థలోకి మనం వెళ్ళినప్పుడు వెనకటి అవస్థ అనేది సత్యం కాదు అని అప్పుడు మనకు అది అనుభవంలోకి వస్తుంది. కానీ తర్వాత అవస్థలోకి వెళ్ళనంత వరకు ఏ అవస్థలో అయితే ఉంటామో ఆ అవస్థలో ఉన్నంత వరకు అది అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మనకి నిజంగానే కనిపిస్తాయి. అందులో ఈ కళ అనేది అటువంటిది. కానీ అదే సమయంలో ఈ నిద్రపోతున్న వాడి పక్కన ఇంకోటి ఉన్నాడు, వాడు వేడుకుతూనే ఉన్నాడు. వాడికి ఇదంతా అబద్ధం. ఇప్పుడు పక్కన నిద్రపోతున్న వాడు ఎవడైనా వాడి స్వప్నంలో ఏదో కాస్త పీడకలు చూస్తూ గట్టిగా వాడు ఏమన్నా అరిచాడు అని అంటే పక్కన ఉన్న వాడికి తెలుస్తుంది. వాడు భయపడుతున్నాడు, పడుకున్నవాడు చూసేవాడు భయపడుతున్నాడు, కానీ పక్కన ఉండేవాడు ఏమీ భయపడ్డాడు. ఎందుకంటే వీడు తెలుసు వాడు ఏదో పీడకలు చూస్తున్నట్టున్నాడు, వాడికి ఏదో పీడకలు వచ్చినట్టుంది, అందుకే అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు అని పక్కన ఉండేవాడు అంటాడు. ఎందుకంటే వీడు వాడి యొక్క అవస్థ కంటే తర్వాత అవస్థలో ఉన్నాడు వీడు. కాబట్టి వీడికి అది ఏమీ లేదు, భయపడాల్సింది ఏం లేదని తెలుస్తుంది. కానీ వాడు ఇంకా దీంట్లోకి రాలేదు కాబట్టి, వాడు ఆ అవస్థలో ఉన్నాడు కాబట్టి వాడికి కనిపిస్తున్నదంతా కూడా మిథ్య అని తెలియదు వాడికి. అదే నిజము అని అనుకుంటాడు. కానీ వాస్తవంగా అలాగనే ఉందంటే అది ఏమీ లేదు. వీడు నిజంగా కలలో 10 మంది కాదు, 15 మంది కాదు, 100 మంది, 1000 మందిని చూసినా కూడా ఆ 1000 మంది ఉన్నట్టుగా వీడికి కనిపిస్తున్నారే తప్ప, అలాగే ఆ కనిపిస్తున్నంతసేపు వీడికి సుఖం దుఃఖం ఏదో ఒకటి వాళ్ళ వల్ల కలుగుతున్నా కూడా వాస్తవంగా వస్తు దృష్ట్యా చూస్తే ఎవ్వరూ లేరు, ఏమీ లేరు. ఈ వీడికి కూడా అలాగే అది చూశాడు, ఎంతసేపు ఎంతోమంది వచ్చినట్టయినా ఏమనిపించినా కూడా వాళ్ళు ఎవ్వరూ కూడా వాస్తవంగా లేరు. కానీ వాడు కనిపిస్తున్నంతసేపు వీడికి ఒకసారి సుఖం కలిగింది, ఒకసారి దుఃఖం కలిగింది, ఇవన్నీ కూడా కలిగినాయి. అందులో మాత్రం ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, దీన్నే శంకరుడు చెప్పారు, స్వప్నే దృష్టం సకలం హి మృష. స్వప్నంలో రకరకాల వస్తువుల్ని మనం చూస్తూ ఉంటాం, అవన్నీ కూడా వాస్తవంగా మిథ్యగా ఉండేటటువంటి వస్తువు. అదేవిధంగా జాగ్రత్తలోనూ అదే విధంగా చూడాలి. అదేమిటంటే మాకు జాగ్రత్త అంతా కూడా నిజంగానే కనబడుతోంది కదా, దీని మిథ్య అని ఎలా అనమంటారు అని అంటే, ఈ జాగ్రత్తలో కనబడేటటువంటిదంతా కూడా మిథ్య అయినప్పటికీ అది మిథ్య అనేది ఎప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది? ఎలాగైతే స్వప్నంలో మనం చూస్తున్నటువంటి వస్తువులన్నీ కూడా మిథ్య అయినప్పటికీ అవన్నీ కూడా సత్యాలు కావు అనేటటువంటి అనుభవం మనకు ఎప్పుడు వస్తుందంటే జాగ్రత్తలోకి వచ్చాక, అంటే దాని తర్వాత అవస్థలోకి వచ్చాక మనకు వస్తుంది. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచంలో మనం చూసేటటువంటి వస్తువులన్నీ కూడా, ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా నిజమే అని మనకు అనిపిస్తుంది. ఈ ప్రపంచం అనేది సత్యమే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, నేను చూస్తున్నటువంటి ప్రపంచం అంతా సత్యమే, కాబట్టి దీని మిథ్య అని ఎలా అంటారు అని అంటే, స్వప్నం చూస్తున్నంతసేపు అది కూడా సత్యంగానే మనకు కనిపించింది. దానికి తేడా మనకు తెలియకుండా అంత నిజంగా కనిపించింది స్వప్నం. అప్పుడు మనం దాన్ని నిజం అనుకున్నట్టుగానే దీన్ని కూడా మనం నిజం అని అనుకుంటున్నాం. సరే, ఇది మిథ్య అంటే కనుక మనకు ఎందుకు తెలియట్లేదు అని అంటే, ఎలాగైతే అక్కడ దాన్ని చూస్తున్నప్పుడు మనం ఆ అవస్థలో ఉన్నప్పుడు అది మనకి తెలియదు, మిథ్య అనేటటువంటిది మనకు తెలియదు. దాని నుంచి బయటపడ్డాక మనకు తెలుస్తుంది. అలాగే కళ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక కళ అనేది మిథ్య అని మనకు తెలుస్తుంది. ఎలాగైతే ఆ కళ అంటే ఆ స్వప్నావస్థ కంటే పైన జాగ్రత్త అవస్థ అనేది ఉందో, ఈ జాగ్రత్త అవస్థ కంటే కూడా పైన అద్వైతావస్థ అనేది ఉన్నది. ఆ అద్వైతావస్థలోకి మనం వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తున్నటువంటి ప్రపంచం అనేది మిథ్య అనే విషయం అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది, సంపూర్ణంగా అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ దాన్ని చూస్తున్నంతసేపు అది మనకి నిజంగానే కనబడుతూ ఉంటుంది. అయితే నిజంగా కనబడుతోందన్నంత మాత్రాన అది నిజంగా ఉండాల్సిందే అనేవి లేదు. ఇది కనుక నిజంగా కనబడుతుంది కన్నా ఇదంతా కనిపించేదంతా కూడా నిజంగానే ఉండాలి అని అంటే, అప్పుడు స్వప్నంలో కనిపించేవన్నీ కూడా నిజంగా ఉండాలి అని అవుతుంది. ఎందుకంటే మాకు కనిపిస్తోంది కదా, కనబడుతున్నదంతా నిజంగా ఉండాల్సిందే. ఏ ప్రపంచం అయితే ఏవేవైతే మనకు కనిపిస్తున్నాయో
వాటి వల్ల మనకి సుఖ దుఃఖాలు కూడా కలుగుతున్నట్టుగా అనుభవంలో ఉందో దానంతటినీ నిజం అని కనుక మనం ఒప్పుకోవాలంటే అప్పుడు స్వప్నంలో మనకు కనిపించేవన్నీ కూడా నిజాలు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ అట్లా ఎవరు ఒప్పుకోరుగా అసలు అది మనకి తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు. స్వప్నంలో మనం చూసిందంతా మిథ్యా అని మనకి స్పష్టంగా తెలుసు. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి అయినా కూడా, ఇప్పుడు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో పడుకున్నటువంటి వాడు ఒకే ఒక్క వ్యక్తి అయినా కూడా ఎంతోమంది వచ్చినట్టుగా ఆ వచ్చినటువంటి వాళ్ళందరితో వీడు గొడవపడినట్టు, కొంతమందితో గొడవపడ్డాడు, ఇంకా కొంతమంది వచ్చి వీడిని కాపాడారు, ఒకళ్ళతో సుఖం ఒకళ్ళతో దుఃఖం, ఇలా రకరకాల అనుభవాలు వీడికి కలిగినప్పటికీ వాస్తవంగా చూస్తే అదంతా కూడా ఎలాగైతే లేదో అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ అనేది కూడా అలాంటిది. ఈ జాగ్రత్త అవస్థలో మనం చూస్తున్నటువంటిదంతా కూడా పరమార్థ దృష్టిలో లేదు. అయితే ఇది లేదు అనేటటువంటి విషయం ఈ అవస్థలో ఉన్నప్పుడే మనకు తెలియదు. అదేవిధంగా ఎలాగైతే స్వప్నంలో ఇది సత్యం కాదు అనేటటువంటి విషయం ఎప్పటికీ స్వప్నంలో ఉన్నంత వరకు తెలియదు. ఎవ్వరికైనా కూడా అది నిజంగానే కనబడుతుంది. దాంట్లోంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇది కాదు అని. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఇది నిజంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నిజమే 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 అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని నుంచి మనం బయటపడినప్పుడు మాత్రమే, అంటే దీని తర్వాత అవస్థలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది నిజం కాదు అనేది అప్పుడు మనకు అనుభవంలోకి వస్తుంది. దీని నుంచి అద్వైతావస్థకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడే ఎవరైతే అద్వైతావస్థలోకి వెళ్ళారో వాళ్ళకి ఇది కనబడుతుందో ఇదంతా. ఇప్పుడు ఎలాగైతే ఒకడు పడుకున్నాడు, వాడి పక్కన ఇంకోటి లేచి ఉన్నాడు, వాడికి తెలుస్తుందో వీడు ఏదో కళ చూస్తున్నట్టున్నాడు, వీడేదో నిద్రపోతున్నవాడు ఏదో అరుస్తున్నాడు అథవా నవ్వుతున్నాడు, ఏదో కలవరిస్తున్నాడు. అప్పుడు మనం ఏమంటాం, వీడేదో కళ చూస్తున్నాడు, ఏదో కళ వస్తున్నట్టుంది వాడికి, కాబట్టి అలా అంటున్నాడు అని పక్కన ఉండేవాడు అంటాడు. అంటే ఆ చూస్తున్నటువంటి వాడు ఎలాగైతే వికారాలకు లోనవుతున్నాడో అలా ఈ మెళకువగా ఉన్నవాడు అలా వికారాలకు లోనవాడు. ఎందుకంటే వీడికి దాని యొక్క తత్వం తెలిసిపోయింది కాబట్టి, ఇది మిథ్యా, ఇది వాస్తవం కాదు అని వీడికి తెలిసిపోయింది కాబట్టి వీడికి ఏ విధమైనటువంటి వికారం అనేది ఉండదు. అదేవిధంగా ఈ ద్వైతావస్థ నుంచి అద్వైతావస్థలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ ద్వైతావస్థ యొక్క మిథ్యాత్వం అనేది పరిపూర్ణంగా అనుభవంలోకి వస్తుంది. అది ఇక్కడ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎలాగైతే అక్కడ స్వప్నాన్ని చూస్తున్నంత వరకు ఇదంతా కూడా నిజమే అని అనిపిస్తున్నప్పటికీ ఇది నిజం కాదు అనేటటువంటి, ఇది నిజం కాదు, అసలు ఇక్కడ ఎవరూ లేరు, ఉన్నది నేను ఒక్కడే అనేటటువంటి విషయం ఎప్పుడైతే ఆ స్వప్నావస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు మాత్రమే వీడికి తెలుస్తుందో, పరిపూర్ణంగా వీడికి అనుభవంలోకి వస్తుందో, అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా సత్యమే అని మనకు అనిపిస్తున్నా కూడా ఈ జాగ్రత్త అవస్థ నుంచి మనం దీనికంటే పైన ఉన్నటువంటి అద్వైతావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం యొక్క మిథ్యాస్వరూపత్వం అనేది అప్పుడు మనకి స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. అయితే మనకి ఇక్కడ వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే దీనిలోంచి దాంట్లోకి ఎలా వెళ్ళాలి? ఇక్కడైతే పడుకున్నటువంటి వాడు లేస్తాడు, నిద్రపోతూ ఉన్నటువంటి వాడు వాడికి మెలకు వచ్చేసిందని అంటే దాంట్లోంచి బయటకు వచ్చినట్టు అవుతుంది. మరి ఇక్కడి నుంచి బయటకు రావడం అంటే ఎలాగా అని అంటే, ఇప్పుడు నిద్రపోతున్నటువంటి వాళ్ళు అలా చూస్తూ భయపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు వచ్చి లేపుతారు. లేపి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కలుస్తున్నావు, అసలు ఏం భయపడకు, ఏం పర్వాలేదు, అంత బాగానే ఉంది, ఇక్కడ ఎవరు లేరు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరైనా మనకి చెప్పినప్పుడు వాడు చెప్పాలి, ఇంకెవరో వచ్చి మనల్ని లేపి మనకు విషయం చెప్పాలి. అది ఆ స్వప్నాన్ని చూస్తూ ఇంతసేపు ఎవరైతే భయపడుతున్నాడో వాడికి అది బాగా అర్థం అవ్వాలి. అర్థం అవ్వడానికి కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు పడుతుంది. ఒక్కోసారి బాగా పీడకలు వచ్చిందంటే దాంట్లో బయటికి రావడానికి చాలాసేపు పడుతుంది. కొన్నిసార్లు వెంటనే మనం బయటకు వచ్చేస్తాం, దాంట్లో వెంటనే చూసేస్తాం, ఒకసారి పరిసరం అంతా చూసుకుంటాం, అంతా ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనం ఒక్కరే తప్ప ఇంకెవరు లేరు అనే అనుభవం తర్వాత వెంటనే మనకి తెలిసిపోతుంది. అలా అక్కడ ఎలాగైతే ఒకళ్ళు మనల్ని లేపి మనకి చెప్తున్నారో అదేవిధంగా ఇక్కడ మనకి గురువు ఉపదేశిస్తాడు. ఎవరికైతే ఆ తత్వం అనే ఇక్కడ ఈ స్వప్నాన్ని చూస్తూ ఇది సత్యము అని అనుకునేటటువంటి వాడిని ఎవరు లేపాలి, ఎవరు నిద్ర లేపాలంటే ఎవడు ముందే నిద్ర లేచాడో వాడు లేపాలి. ఇంకోటి నిద్రపోయేవాడు వీడిని లేపలేడు. వీడు నిద్రపోతున్నాడు, ఇంకోటి ఇద్దరు నిద్రపోతున్నప్పుడు వాళ్ళలో ఒకళ్ళు ఇంకోటి ఎక్కడ కూడా లేపలేడు. ఒకడు లేస్తేనే అప్పుడు వీడు వాడిని లేపగలడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ తత్వాన్ని సరిగ్గా తెలుసుకొని ఆ అద్వైతావస్థని పొందినటువంటి, ఆ అద్వైత అనుభవాన్ని పొందినటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయన ఈ అజ్ఞానావస్థలో, ఈ ద్వైతావస్థలో ఉన్నటువంటి శిష్యుడిని నిద్రలేపడం అంటే ఏమిటి, అక్కడ వాడికి తెలియజేయడం.
తెలియజేసి ఈ విషయం వాడి మనస్సుకు వచ్చేట్టుగా చేసినప్పుడు ఈ ప్రపంచం యొక్క మిథ్యాత్వం స్పష్టంగా శిష్యుడిగా అవగతమై ఉన్నది ఒకే ఒక్క పరబ్రహ్మ తప్ప ఇంకోటి లేదు అనే విషయం మళ్ళీ వాడికి అప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఎలాగైతే అక్కడ నిద్ర లేచిన తర్వాత అయ్యో ఇక్కడ ఉన్నది నేను ఒక్కడిని తప్ప అసలు ఇంకెవరూ లేరు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు అనేది ఎలాగైతే అక్కడ తెలుస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే అద్వైతము అనంటే పరమార్థ సత్యమైనటువంటి వస్తువు ఒకటే ఉండేది. అలాగైతే మనం ఇవన్నీ చూస్తున్నాం కదా అనంటే ఇవన్నీ కూడా కల్పితమైనటువంటి వస్తువులు. అదేమిటి కల్పితమైనటువంటి వస్తువులు అయితే ఇంత వ్యవహారం అలా ఎలా చేయగలుగుతున్నాం మనం? కల్పితమైనటువంటి వస్తువుల ద్వారా ఇంత వ్యవహారం మనం చేయగలుగుతామా అని అంటే స్వప్నంలో ఎలాగైతే మనకి కనిపించేటటువంటి ఆ కొంతకాలం వరకు మనకు కనిపించేటటువంటి ఆ వస్తువులతో మనం ఎలాగైతే సుఖ దుఃఖాన్ని పొందుతూ ఉన్నామో ఆ సందర్భంలో అదేవిధంగా ఈ ప్రపంచం కూడా. అందుకే దీన్ని శంకరులు చెప్పారు స్వప్నే దుష్టం సకలం హింస జాగృతి చస్మర తద్వదితి అని దీన్నే శంకరులు చెప్పారు. కాబట్టి ఆ స్వప్నంలో ఎలాగైతే మనం ఎన్నో వస్తువుల్ని చూసినా కూడా వాస్తవంగా అవన్నీ ఎలాగైతే లేవో ఆ లేవు అనేటటువంటి విషయం ఎప్పుడైతే ఆ అవస్థ నుంచి తర్వాత అవస్థలోకి వెళ్ళినప్పుడు మనకి సంపూర్ణంగా అవగతం అవుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ద్వైతావస్థ పైన అద్వైతావస్థ అనేది ఒకటి ఉంది. ఆ అద్వైతావస్థలోకి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ కూడా వీటి యొక్క తత్వం అనేది ఈ జగత్ అనేది మిథ్య అనేది అప్పుడు మనకి సంపూర్ణంగా అనుభవంలోకి వస్తుంది. అప్పటి వరకు మనకి ఇదంతా నిజంగానే ఉంది అని మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పెట్టుకునే ద్వైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచం అనేది పారమార్థిక సత్యము అనేది దీన్ని పెట్టుకొని ఈ కనిపిస్తున్నంత వరకు ఏ సత్యత్వం అయితే ఉందో ఏది నిజంగా మనకు అనిపిస్తోందో నిజంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తోందో మనం చెప్పేటటువంటి అంటే ఈ అద్వైత తత్వంలో మనం చెప్పేటటువంటి ఈ వ్యావహారిక సత్యత్వం అనేది ఏదైతే ఉందో దీన్నే ద్వైతంలో పారమార్థిక సత్యత్వంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ద్వైతులు చెప్పేటటువంటి అక్కడ శబ్దం తేడా అంతే. వాళ్ళు పారమార్థిక సత్యం అంటున్నారు, దాన్నే మనం వ్యావహారిక సత్యం. దీనికంటే కూడా ఇంకా పైన ఇంకో అవస్థ అనేది ఉన్నది అనే దాన్ని పెట్టుకుని దీన్ని మనం వ్యావహారిక సత్యం అని అంటున్నాం. అంటే ఈ ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచం అందరికీ ఒకే రకంగా కనబడుతుందిగా. ఇప్పుడు ఒక అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించేవాడికైతే ప్రపంచం అనేది వ్యావహారిక సత్యం కాబట్టి ప్రపంచం ఏదో సామాన్యంగా కనబడుతుంది. ఎవరైతే ద్వైతంలో ఉండి వాడు ప్రపంచం అనేది పరమార్థ సత్యం అని ఒప్పుకుంటారో వాడికైతే ప్రపంచం అంతా స్పష్టంగా కనబడుతుందని లేదుగా. ఇద్దరికీ ఒకేలా కనబడుతుంది ప్రపంచం. ఒక అద్వైత మతాన్ని అనుసరించేవాడైనా ఒక ద్వైత మతాన్ని అనుసరించేవాడైనా ఇద్దరికీ ప్రపంచం అంతా ఒకేలా కనబడుతోంది. ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని సత్యము అని ఇద్దరు అనుకుంటున్నారు. అయితే ఆ సత్యత్వం అనేది ఏదైతే ఉందో అది వాస్తవంగా పారమార్థిక సత్యత్వం కాదు, ఇది వ్యావహారిక సత్యత్వం మాత్రమే. అసలైనటువంటి ఇంకా దీనికంటే కూడా ఇంకా అసలైనటువంటి సత్యత్వం ఎక్కడ ఉంది అని అంటే ఈ ప్రపంచానికి కూడా మూలమైనటువంటి పరమాత్మలో ఉన్నది. అయితే మరి ఆ పరమాత్మ మనకి ఎందుకు కనబడట్లేదు అని అంటే ఈ అజ్ఞానం అనేది ఉండడం వల్ల. ఎలాగైతే ఇప్పుడు అక్కడ పడుకున్నటువంటి వాడు ఒక్కడే ఉన్నా కూడా వాడికి తెలుసు ఫలానా చోట నేనున్నాను, నేను ఉండేది ఒక్కడనే అనే విషయం ముందు వాడికి తెలుసు. కానీ ఆ నిద్రలో ఉన్నప్పుడు వాడికి ఆ విషయం మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయింది అని అంటే ఆ నిద్ర వల్లే మర్చిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ వాడి నిద్రలోంచి బయటకు వస్తాడో అప్పుడు వాడికి తెలుస్తుంది ఇక్కడ ఉన్నది నేను ఒక్కడనే అని. అదేవిధంగా వస్తుతః ఉన్నది ఒకే ఒక్క తత్వం, జీవుడు పరమాత్మ స్వరూపుడే అయినప్పటికీ నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటటువంటి జ్ఞానం వీడికి లేకుండా చేసింది ఈ అజ్ఞానం అనేటటువంటిది. ఆ అజ్ఞానాన్నే మాయా అని అంటారు, అవిద్య అంటారు, అజ్ఞానం అంటారు, ప్రకృతి అంటారు. ఇలా రకరకాల శబ్దాలతో శాస్త్రంలో చెప్తూ ఉంటారు. శాస్త్రంలో పురాణాల్లో ఇలా రకరకాల శబ్దాలతో దాన్ని వివరణ చేస్తారు. ఆ మాయ వల్ల అక్కడ నిద్ర, ఇక్కడ మాయ. ఈ మాయ వల్ల ఇక్కడ మనకేమైంది అని అంటే మన యొక్క వాస్తవ స్వరూపం మనకి తెలియట్లేదు. ఈ మాయ అనేది అనాది కాలంగా ఉంది. దాన్నే మనకి శాస్త్రంలో చెప్పారు అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా అని మనకి శాస్త్రంలో చెప్పారు. అనాది మాయయా సుప్త, అక్కడ ఎలాగైతే ఒకడు నిద్రపోతున్నాడో అదేవిధంగా జీవులందరూ కూడా ఈ అజ్ఞానం అనేటటువంటి నిద్రలో ఉన్నారు. ఈ అనాది కాలంగా ఇటువంటి అజ్ఞానం అనేటటువంటి నిద్రలో ఉన్నారు. ఇటువంటి అజ్ఞానం అనే నిద్రలో ఉండే జీవుడు యదా ప్రతిబుధ్యతే, యదా జీవ ప్రబుధ్యతే, ఎప్పుడైతే ప్రబుధ్యతే అంటే గురువు చేత ఈ తత్వాన్ని ఉపదేశింపబడిన వాడు అవుతాడో అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే కదా. అజం అంటే జన్మ లేనటువంటిది అంటే నిత్యమైనటువంటిది. అనిద్రం, నిద్ర అంటే మాయ అని అర్థం. ఈ మాయ యొక్క సంబంధం లేనటువంటి, అస్వప్నం
ఈ దోషాలన్నీ కూడా సామాన్యంగా ఈ ద్వైతానికి సంబంధించినటువంటి దోషాలు ఏవి కూడా లేనటువంటి అద్వైతం బుద్ధ్యతే కదా, అటువంటి అద్వైత తత్వాన్ని సంపూర్ణంగా అప్పుడు సాక్షాత్కరించుకొని తత్స్వరూపుడే అవుతాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పడుకున్నటువంటి వాడు రకరకాల మనుషుల్ని చూస్తున్నప్పుడు కూడా వాస్తవంగా ఉన్నది ఒకడే. అంటే వాడు పడుకోవడం కంటే ముందు, పడుకున్న తర్వాత, లేచిన తర్వాత కూడా ఉన్నది ఒకడే. ఈ మధ్యలో ఇంతమంది ఉన్నట్టుగా వచ్చిపోతున్నారు వాళ్ళంతా కూడా. అదేవిధంగా జీవుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా పరమాత్మ స్వరూపుడే, అద్వైత స్వరూపుడే. అయితే ఆ అజ్ఞానం వల్ల ఈ ద్వైతం ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఈ ద్వైతం అనేది పోతే అద్వైత స్థితిని పొందినట్టు. కాబట్టి అక్కడికి ఏమైందంటే, అద్వైతం అంటే ఒకే ఒక్క వస్తువు, ఉన్నది ఒకే ఒక్క వస్తువు. అంటే ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పింది ఏమిటంటే, అద్వైతం అంటే ఏమిటి అనే ప్రశ్నకి ఉన్నది ఒకే ఒక వస్తువు అని అర్థం. అయితే ఈ విషయం చెప్పంగానే వచ్చే ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి సమాధానం చెప్పడానికి ఇంతసేపు చెప్పింది ఇదంతా కూడా. అంటే అద్వైతం అంటే ఏమిటి అంటే, ఉన్నది ఒకే ఒక్క వస్తువు, సత్యమైనటువంటి పారమార్థికమైనటువంటి వస్తువు ఒకటే అనేదే అద్వైత సిద్ధాంతం. అయితే వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఇదే, ఎవరికైనా కూడా వెంటనే వచ్చే ప్రశ్న ఇది. అదేమిటో ఒక్క వస్తువు అని ఎలా అంటారు? ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, మరి వీటి సంగతి ఏమిటి? ఇవన్నీ ఉన్నప్పుడు ఒకే వస్తువు సత్యం అని ఎలా అంటారు అని ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఇదంతా కూడా. కాబట్టి దీన్ని శాస్త్రంలో చెప్పారు. దీన్నే మనసులో పెట్టుకొని శంకరులు అన్నారు, స్వప్నే దృష్టం సకలం విమర్శ జాగ్రత్త చస్మర తద్వదితి. కాబట్టి అక్కడికి ఏమిటంటే, ఉన్నది ఒకే ఒక్క వస్తువు అనేది అద్వైతం. ఈ మరి మిగతా వస్తువుల సంగతి ఏమిటి? ఈ ప్రపంచం ఇన్ని రకాల వస్తువులు మనకు కనబడుతున్నాయి కదా, దీని విషయం ఏమిటి అని అంటే, ఇదంతా కూడా కల్పితమైనటువంటి వస్తువు. ఈ ద్వైతం అనేటటువంటిది ఏదైతే ఉందో కల్పితమైనటువంటిది. తేడా ఏమిటి అని అంటే, ఒకడు కళని చూస్తూ ఉన్నటువంటి వాడు ఆ కళ నుంచి బయటికి రావడం కొన్ని నిమిషాల్లో, కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. ఇక్కడ కొన్ని జన్మలు కావాల్సి వస్తుంది, అంతే తేడా. ఈ స్వప్నావస్థలోంచి ఒకడు జాగ్రత్త అవస్థలోకి రావాలంటే కొన్ని క్షణాల్లో అయిపోతుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు దీనిపై నుండి అద్వైత అవస్థను పొందాలంటే దానికి కొన్ని జన్మలు కావాల్సి వస్తుంది. అంతేకాదు దాన్ని గీతలో స్వతంగా భగవంతుడు కూడా ఇదే మాటని చెప్పాడు, అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాంగతిం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వయంగా గీతాచార్యుడు చెప్పాడు. కాబట్టి అక్కడ కొన్ని క్షణాలు, ఇక్కడ కొన్ని జన్మలు, అంతే తేడా. మిగతాదంతా విషయం అంతా కూడా సమానమే. దాన్నే శంకరులు చెప్పారు, జాగ్రత్త చస్మర తద్వది. అక్కడ చెప్పినట్టుగా అక్కడ చూసుకున్నట్టుగా ఇక్కడ చూసుకో అని చెప్పారు. నేను చాలా చోట్ల ఒక ఉదాహరణ చెప్తుంటా, ఏమిటంటే ఇప్పుడంతా విషయం ఒకటే అయినా కూడా ఆ సమయంలో చాలా తేడా ఉంది. ఎలాగా అంటే, ఇప్పుడు దీపావళి పండుగ వచ్చినప్పుడు అందరూ కూడా టపాకాయలు కాలుస్తూ ఉంటారు. ఈ టపాకాయలు కాల్చేటప్పుడు ఒకటి రాకెట్ అని ఒకటి కాలుస్తారు, ఏదో సీసాలో పెట్టి కాలుస్తారు. అది కింద నుంచి పైకి వెళ్తుంది. దాన్ని అంటించిన వెంటనే కింద నుంచి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి పేలుతుంది. దానికి పేరు వీళ్ళు పెట్టింది రాకెట్ అని పేరు. అది ఇక్కడ దాన్ని తయారు చేసి చేస్తారు. దాన్ని పెడితే కింద నుంచి పైకి వెళ్తుంది, పేలుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు కూడా రాకెట్ తయారు చేస్తుంటారు. దాన్ని కూడా రాకెట్ అంటారు. అది కూడా కింద నుంచి పైకే వెళ్తోంది. దాన్ని కూడా ప్రారంభించినప్పుడు అది కింద నుంచి పైకి వెళ్తోంది, ఇది కింద నుంచి పైకి వెళ్తోంది. ఆ పేరు, ఆ ప్రక్రియ, ఆ కింద నుంచి పైకి వెళ్ళడం అదంతా కూడా ఒకేలా ఉంది. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ దీపావళి రోజు వెలిగించేదాన్ని తయారు చేయడానికి దానికి ఎంత జ్ఞానం కావాలి, అథవా దాన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి, అథవా దాన్ని తయారు చేయడానికి ఎంత సమయం కావాలి? చాలా తక్కువ, చాలా సులభంగా దాన్ని తయారు చేస్తారు. కానీ వీడు తయారు చేసేది అలా కాదుగా. వీడు ఇస్రో వాడు తయారు చేసేది, దాన్ని తయారు చేయాలంటే ముందు ఎంత చదువుకోవాలి, దాని వెనకాల ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి దానికి. ఎంతోమంది ఎన్నో రోజులు కూర్చొని కష్టపడి చదివి దాని గురించి సంశోధన చేసి అంతా చెప్పి కష్టపడి చేస్తే అప్పుడు అది కింద నుంచి పైకి వెళ్తుంది. అంటే అది విషయం సామాన్యంగా ఒకే రకంగా ఉన్నప్పటికీ దాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి శ్రమ, సమయం దాంట్లో మాత్రం తేడా ఉంది. ఇది సులభంగా అవుతుంది, అది కష్టంగా అవుతుంది. కానీ విషయం అంతా ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఆ ఉన్నది ఒకే ఒక్క వస్తువు, అదే అద్వైతం. ఇంకా దీని తర్వాత ఉండేటటువంటి ఈ ద్వైతం అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా మిథ్య. కనిపిస్తున్నంతసేపు ఇది మనకి సత్యంగా ఉందే తప్ప వాస్తవంగా ఇది లేదు. ఇది ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే మనకి రకరకాల సుఖ దుఃఖాల్ని కలిగిస్తూ ఉన్నది ఈ ప్రపంచమంతా కూడా. ఇదంతా ఉన్నప్పటికీ కూడా ఇది పారమార్థికంగా లేదు. ఎలాగానంటే స్వప్నంలాగా. కాబట్టి అద్వైతము అని అంటే ఉన్నది ఒకే ఒక్క వస్తువు. రెండవ వస్తువు, ద్వితీయ వస్తువు అనేది ఏదైతే ఉందో అది కల్పితము. దాన్నే శంకరుడు స్పష్టంగా చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పింది దీన్ని.
కాబట్టి ఇది మనకి అద్వైత తత్వం అనేటటువంటిది. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. స్వామీజీ, ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపమానం కూడా చివరిలో తమరు చెప్పారు, అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక విధానంలో. అద్వైతం అన్నప్పుడు ఉన్నటువంటిది ఒకే ఒక్క వస్తువు అన్నంత వరకు అది ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా. అయితే ఆ ఒక్క వస్తువు ఏమిటి అని అన్నప్పుడు మనం ఆ ఒక్క వస్తువు ఏమిటి అని అంటే అదే పరబ్రహ్మ అని అంటారు. దాన్నే శాస్త్రంలో పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ అని అంటారు. ఇప్పుడు మనకి ఉదాహరణకి తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మవిద ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమనుసో ఓష్ణుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణ విపశ్చితేతి అన్నది. అంటే అక్కడికి ఏమిటి, ఆ ఒక్క వస్తువు ఏమిటి అని అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ అనేది. ఆ బ్రహ్మే సత్స్వరూపము, చిత్స్వరూపము, అలాగే ఆనంద స్వరూపము అని అన్నారు. అలాగే అది సర్వవ్యాపకం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇంకో చోట విజ్ఞానం ఆనందం బ్రహ్మ అంటే అది ఆనంద స్వరూపం. అలాగే అది సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి స్వరూపం. ఈ మనం చూసేటటువంటి ఏ వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ద్వైతంలో మనం చూసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ పరబ్రహ్మలోనే ఉంది. పరబ్రహ్మలోనే ఇవన్నీ కూడా కల్పితంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలో ఈ స్వప్నంలో మనం రకరకాల వస్తువుల్ని చూస్తున్నాం. ఆ కనిపిస్తున్నంత వరకు ఆ వస్తువులు ఎక్కడున్నాయి? ఎక్కడో ఒక చోట ఉండాలిగా. పారమార్థికంగా లేవు, సరే వాస్తవమే. కానీ నేను స్వప్నంలో ఒక చెట్టుని చూస్తున్నాను, ఒక దారిని చూస్తున్నాను, ఓ 10 మంది మనుషుల్ని చూస్తున్నాను. ఆ కనిపిస్తున్నంతసేపు వీళ్ళు ఎక్కడో ఒక చోట ఉండాలి. ఎక్కడున్నారు వీళ్ళు అని అంటే ఎవరైతే స్వప్నాన్ని బయట లేరు, బయట ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడు వీడు స్వప్నంలో ఒక చిన్న గదిలో నిజంగా పడుకున్నాడు, వీడు ఒక చిన్న గదిలో పడుకున్నాడు, కానీ స్వప్నంలో మాత్రం పెద్ద ఊళ్ళో ఉన్నట్టుగా కనిపిస్తోంది వాడికి. ఇప్పుడు అంత పెద్ద ఊరు అదంతా కూడా ఎక్కడుంది? నిజంగా ఉందా అంటే నిజంగా ఉండడానికి అంత చోట్లేదు, వీడు ఉన్నదే చిన్న గదిలో పడుకున్నాడు. కాబట్టి అదంతా ఎక్కడున్నట్టు అని అంటే వీడిలోనే అది కల్పితం అయి ఉన్నది. అంటే ఈ దాన్నే ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో కూడా ఆత్మని చైవం విచిత్రాశ్చహి అని ఒక సూత్రం ఉంది. ఆ సూత్రంలో ఈ విషయాన్ని చెప్పారు. ఆత్మని విచిత్రాశ్చ, ఈ విచిత్రమైనటువంటి స్వప్నంలో కనిపించే విచిత్రమైనటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ కనబడుతున్నంతసేపు అవి ఎక్కడున్నాయి అని అంటే ఆత్మని, ఎవరైతే చూస్తున్నాడో ఆ స్వప్న ద్రష్ట ఏ జీవుడైతే ఉన్నాడో వాడి యొక్క ఆత్మలోనే ఇవన్నీ కల్పితంగా ఉన్నాయి అని అక్కడ సూత్రంలో చెప్పారు. కాబట్టి ఎలాగైతే ఆ స్వప్నంలో మనం చూసే రకరకాల వస్తువులన్నీ కూడా ఆ చూసేటటువంటి వాడిలోనే కల్పితంగా ఉన్నాయో ఆ సమయంలో, అదేవిధంగా ఈ సమస్త ప్రపంచం మనకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం దేని ఎందుకు కల్పితమై ఉన్నది అని అంటే ఆ బ్రహ్మ ఎందుకు కల్పితమై ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వస్తువుని కల్పన చేయాలి అని అంటే దానికి ఒక అధిష్టానం అనేది ఉండాలి. ఒక వస్తువులో ఇంకో వస్తువుని మనం భ్రమిస్తాం. ఇప్పుడు ఒక తాడు ఉంది, దాన్ని సర్పంగా భ్రమిస్తాం. ఊరికే ఏమీ లేని చోట ఇక్కడ పాము అని భయపడం. ఏదైనా ఒక వస్తువు ఆలంబనగా ఉంటే దాన్ని చూసి ఇది అని అనుకుంటాం, ఇది అని మనం అనుకుంటాం. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని చూసి వీడు మావాడు అని మనం అనుకుంటాం. మనకు తెలిసినటువంటి వాడు ఎవరో ఉన్నారు, వాడే వీడేమో అని అనుకుంటాం ముందు. ఆ తర్వాత కాదులే వీడు వేరు అని అనుకుంటాం. ఇలా ఏ వస్తువుని మనం కల్పన చేయాలన్నా కూడా అధిష్టానంగా ఒక వస్తువు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రపంచం అంతా, ఈ ద్వైతం అంతా కూడా కల్పన అని అన్నప్పుడు దీనికి ఒక అధిష్టానం ఉండాలి. ఆ అధిష్టానం ఏమిటి అని అంటే అదే బ్రహ్మ, అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే ఈ కల్పనకి అధిష్టానము. అందుకో ఆ పరబ్రహ్మ ఎటువంటిది అని అంటే సచ్చిత్ సుఖస్వరూపం. అంటే సత్స్వరూపం, చిత్స్వరూపం, అలాగే సుఖస్వరూపం. అదేవిధంగా ఇది వ్యాపకం. కాబట్టి అటువంటి బ్రహ్మలో ఇవన్నీ కూడా కల్పితం అయి ఉన్నాయి. మాయ యొక్క సంబంధం చేత, ఆ శుద్ధమైనటువంటి పరబ్రహ్మలో మాయ యొక్క సంబంధం చేత ఇవన్నీ కూడా కల్పితం అయి ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు ఉంది అని మనం అంటున్నాం. ఈ వస్తువు ఉంది అని మనం ఎలా అంటున్నాము అని అంటే వాస్తవంగా ఉండేటటువంటిది, వాస్తవంగా ఎప్పుడు కూడా ఉండేటటువంటి వస్తువు ఏది? పరబ్రహ్మ ఒకటే. ఆ పరబ్రహ్మలో ఉండేటటువంటి ఆ ఉండడము అనేటటువంటి ఇది గుణం ఏదైతే ఉందో, గుణం అంటే దాని యొక్క స్వరూపం, ఆ స్వరూపాన్ని ఆ పరబ్రహ్మలో కల్పితమైన వస్తువులో ఆరోపించి దాంట్లోకి తీసుకొచ్చి ఇది ఉంది అని మనం అంటున్నాం.
వాస్తవంగా ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు ఉన్నది అని మనం ఎందుకు అంటున్నామంటే వాస్తవంగా ఆ వస్తువు ఉండదు కాదు, దాని అధిష్టానమైనటువంటి బ్రహ్మ వాస్తవంగా ఉండేది. ఆ బ్రహ్మలో ఉండే ఆ గుణాన్ని మనం, గుణం అంటే ఆ ఒక స్వరూపాన్ని, దాన్ని మనం ఈ వస్తువులో ఆరోపించి దీంట్లో ఉంది అని మనం అంటున్నాం. కాబట్టి ఈ రకంగా పారమార్థికంగా ఉండేటటువంటి వస్తువు ఏది అని అంటే అది పరబ్రహ్మ ఒక్కటే. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మలో కల్పితమై ఉన్నాయి. కాబట్టి దీన్నే అధిష్టానము అని అంటారు. ఆ పారమార్థికంగా ఉండేటటువంటి వస్తువునే అధిష్టానము అని అంటారు. చాలా బాగుంది స్వామి. కాబట్టి దీని గురించే ఉపనిషత్తుల్లో అంతా కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఈ రకంగా కూడా చెప్పారు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ అనాద్యానంతం మహతః పరం ధ్రువం నిచాయతన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే అని ఈ రకంగా ఉపనిషత్తులు అంతా కూడా ఈ పరబ్రహ్మ గురించే విశేషంగా విస్తారంగా చెప్పారు. అంటే చివరగా అద్వైతము అనంటే ఒకటే అని చెబుతూ ఆ ఒకటి పరబ్రహ్మం మాత్రమే, జగత్తులో పరబ్రహ్మం తప్ప ఇంకొకటి లేదు, పారమార్థికంగా వాస్తవికంగా ఇంకొకటి లేదు అనేది చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యేట్టుగా సెలవిచ్చారు. ఇందులో వేదంలో కూడా చూసుకున్నప్పుడు స్వామీజీ ఏకం సద్విప్రా బహుధా వదంతి అనేది ఇదే అంశాన్ని తెలియజేస్తున్నారు. ఈ అంశాన్ని పెట్టుకునే ఏకం సత్ అదే చెప్పింది, ఒకటే అయినప్పటికీ అది రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నది, ఒకే వస్తువు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నది అనే దీని యొక్క అర్థం. ఉన్నది ఒకే ఒక వస్తువు, అయితే దాంట్లో ఈ మాయ వల్ల, ఈ మాయా సంబంధం, ఈ ప్రకృతి యొక్క సంబంధం వల్ల ఒకటే అయినప్పటికీ అది రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇన్ని రకాలుగా కనిపిస్తున్నదన్నంత మాత్రాన ఆ వస్తువే ఇన్ని రకాలుగా అయిపోయింది నిజంగా అని అర్థం కాదు. ఇన్ని రకాలుగా కనబడుతోంది. ఉన్నది ఒకే ఒక్క వస్తువైనా అది ఈ మాయ యొక్క సంబంధం వల్ల ఇన్ని రకాలుగా మనకి కనిపిస్తోంది అని దాని యొక్క. కానీ ఇన్ని రకాలుగా ఎలాగైతే ఇప్పుడు ఉన్నవాడు ఒక్కడే అయినప్పటికీ, పడుకున్నవాడు ఒక్కడే అయినప్పటికీ చాలామంది వాడికి స్వప్నంలో కనిపిస్తున్నారు అంతే, కానీ వాళ్ళెవరూ లేరు వాస్తవంగా. చాలామంది ఉన్నట్టుగా వాళ్ళతో వీడు వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతోంది తప్ప వాస్తవంగా లేదు అనేది దాని యొక్క అర్థం. బాగుంది స్వామి. అంటే ఇప్పుడు వేదంలో కూడా స్పష్టంగా అద్వైత తత్వమే చెప్పబడింది. అద్వైత తత్వమే స్పష్టంగా వేదంలో. చాలా మంది తమరు ఇందాక చెప్పినట్లుగా ఉపనిషత్తుల్లో అద్వైత తత్వం ఉంది అని చెప్పినప్పటికీ కూడా కొన్ని వర్గాల వారు ఏం చేస్తారంటే ఉపనిషత్తులు వేదాలు కావు అనేవారు కొంతమంది ఉన్నారు స్వామిజీ. ఆరణ్యకాలు బ్రాహ్మణాలు వేదాలు కావు, సంహితలు మాత్రమే వేదాలు అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు స్వామి. ఆ విధంగా సంహితల నుండి ఇందాక చెప్పినటువంటి ఏకం సద్విప్రా బహుధా వదంతి అనేది సంహిత అయినప్పటికీ ఆ విధంగా సంహితలోనే అద్వైత తత్వాన్ని తెలియజేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాస్తవంగా ఇప్పుడు సంహిత మాత్రమే వేదము మిగతావి కాదు అనే అసలు ఆ వాదనే అసంగతం, అసలు ఆ వాదనే సరికాదు. వాళ్ళు దానికి ఏమిటేమిటో చూపిస్తుంటారు, ఇది ఇలా కాదు ఇలా ఉంది కాబట్టి ఇది ఇలాగా అని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఆ వాదనే అది అత్యంత అసంబద్ధమైనటువంటి వాదన. సరే, ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా తుష్యత్ దుర్జన అని ఒక న్యాయం, శాస్త్రంలో తుష్యత్ దుర్జన అని ఒక న్యాయం ఉంది. సరే, పోనీ వాడి సంతోషం కోసం ఒప్పుకున్నట్టుగా మనం కాసేపు అనుకున్నట్లయితే సరే, కానీ వాడి మాకైతే దాంట్లో ఏం సమ్మతి లేదు, దానికి ప్రమాణము లేదు, వాడు చెప్పేదానికి ప్రమాణము లేదు. సరే, కానీ వాడి సంతోషం కోసం ఇప్పుడు కాదు అంటే మళ్ళీ వాడు ఏడుస్తాడేమో, వాడు బాధపడతాడేమో, ఎవరిని బాధ పెట్టకూడదు అని ఉంది కాబట్టి మళ్ళీ వాడికి లేదు అని అంటే బాధపడతాడేమో. సరే, పోనీ వాడి సంతోషం కోసం లేదని అనుకుందాం. కేవలం సంహిత మాత్రమే మనకి ప్రమాణం, అది మాత్రమే వేదం అని మనం ఒకవేళ అనుకున్నా కూడా ఈ సంహితా భాగంలోనూ మనకు అద్వైతాన్ని చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి రుద్ర ప్రశ్న. ఈ రుద్ర ప్రశ్నలో సమస్త జీవస్వరూపంగానూ ఉన్నటువంటిది పరమాత్మ ఒక్కటే, ఒకే చైతన్యం ఇన్ని రూపాల్లోనూ మనకున్నది అనేటటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకి చెబుతోంది. అందుకే అక్కడ రకరకాల మనుషుల్ని చెప్పింది అందుకోసం. ఇంతమంది వీడు వాడు వీడు అందరూ కూడా అన్ని స్వరూపాల్లోనూ ఆ పరమాత్మని స్తుతించడం అనేది మనకి దాంట్లో కనబడుతుంది రుద్ర ప్రశ్నలో. అంటే యద్యపి ఈ సంహితా భాగం ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ కర్మానుష్ఠానానికి సంబంధించిన విషయాలనే చెబుతాయి, ఎక్కువగా అయినంత వరకు ఎక్కువగా దాన్నే చెబుతాయి. కాబట్టి ఒకవేళ అది మాత్రమే ఉంది అని అనుకున్నా కూడా దాంట్లో ఈ విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సమస్త రూపంలోనూ ఉన్నటువంటిది
ఒకే ఒక్క చైతన్యము అని. అందుకే అక్కడ ఇన్ని రకరకాల మనుషుల్ని గురించి చూపించారు. అందులో అందరూ ఉన్నారు, దాంట్లో ఎవరిని వదలలేదు, వీడు వాడు అని మాత్రమే కాదు, అందరినీ కూడా చూపించారు. అందరినీ కూడా చూపించి వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఒకే రూపంగా అక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇదంతా కూడా సంహిత మాత్రమే మనకి వేదం అనే పక్షంలో, కానీ వాస్తవంగా ఆ పక్షం అనేది కానే కాదు. ఉపనిషత్తులన్నీ కూడా ఉండనే ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాల్ని తీసుకునే ఈ బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. భగవద్గీత అయినా బ్రహ్మసూత్రాలైనా ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలను పెట్టుకునే విశేషంగా వచ్చి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి విషయాలనే వాటినే శంకరాచార్యుల వారి భాష్యాల్లో అన్నిట్లోనూ చూపించారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎన్నో ఉపనిషత్ వాక్యాలని తీసుకునే శంకరాచార్యుల వారు భాష్యాల్లో ఇవన్నీ కూడా చూపించినప్పుడు, ఇంత విషయాలంతా చూపించినప్పుడు ఇటువంటి వాళ్ళ వాదన అనేది అది అత్యంత అసంబద్ధమైనటువంటి వాదన. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేదో బాగా తెలివిన వాళ్ళు ఏవేవో ప్రమాణాలను చూపించి ఈ రకంగా చెప్పారు అని, అంటే మూలం ఈ సంహిత అనేది మాత్రమే ప్రమాణం, మిగతాది కాదు అని వాళ్ళు అన్నారు అని అంటే, మరి శంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదాచార్యులు అంతటి వారు ఈ ఉపనిషత్ వాక్యాలన్నింటినీ కూడా విశేషంగా తీసుకుని ఆ వాక్యాల యొక్క అర్థాన్ని విచారణ చేసి మనకి అర్థాన్ని ఎందుకు తెలియజేస్తారు? వీళ్ళకి తెలిసినటువంటి తర్కాలు శంకరాచార్యుల వారికి తెలియవా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఉపనిషత్తులు అథవా బ్రాహ్మణ ఆరణ్యకాలు వీటన్నిటిని కూడా మనం వేదం అనడానికి వీల్లేదు. ఎందుకంటే వీటిని వేదము అని అనుకుంటే కనుక వేరే రకరకాల యుక్తులు ఉన్నాయి. ఆ యుక్తుల వల్ల వీటిని వేదం అనడం సాధ్యం కాదు అని కనుక వీళ్ళు అనేట్టయితే మరి ఆ యుక్తుల గురించి శంకరులకు తెలియదా? శంకరులకు తెలియని యుక్తులు ఏమున్నాయి? కాబట్టి ఆ వాదమే అసంగతం. అది ఇందాక తమరు చెప్పినట్లుగా శంకరులు పలికినటువంటి పలుకుల్లో కూడా యస్యదేవ ఇతి శృతే అనేది నేను గమనించాను స్వామీజీ. యస్యదేవ ఇతి శృతే అని ఎక్కడుంది అని చూస్తే శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉంది. ఆ విధంగా చూస్తే ఉపనిషత్తు వేదమే అని శంకరులు సాక్షాత్తుగా ఆయన చెప్పినట్లుగా అర్థమవుతున్నది. ఎవరైతే అది కాదంటారో వారు అజ్ఞానులు అయి ఉండాలి, లేకపోతే శంకరులు చెప్పిన విషయాలు చదవని వాళ్ళు అయి ఉండాలి అని చెప్పేసి అర్థమవుతున్నది స్వామీజీ. ఈ విధంగా అద్వైత తత్వాన్ని బాగా వ్యాపింపజేసి అది నాతో ఆగిపోకూడదు, ఇది తరతరాలుగా ఇది కొనసాగుతూనే ఉండాలి ఈ యొక్క భరతఖండంలో అని సంకల్పించినటువంటి శంకర భగవత్పాదులు మన భరతఖండంలో ఒక 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు అనేటటువంటిది చిన్నప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరూ వింటూ వస్తూ ఉన్నటువంటి అంశం. శంకరాచార్యుల వారు అనంటే కనుక ఆమ్నాయ పీఠములు అనంటే ఈ విధంగా శృంగేరి పీఠము మొదలైనటువంటి పీఠాలు. ఈ పీఠాల్లో పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ సాక్షాత్తు శంకర స్వరూపాలు అని అందరూ సంపూర్ణంగా విశ్వసించేటటువంటి సందర్భంలో అసలు శంకరులు ఆమ్నాయ పీఠాలను స్థాపించలేదు, విద్యారణ్యులే స్థాపించారు అని కొంతమంది అంటూ ఉన్నారు స్వామీజీ. దీనికి తమరి సమాధానం అంటే శంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు అనేటటువంటి మాట ఎలాంటిది అని అంటే, రామాయణం మహాభారతం ఇవి కల్పితాలు అంటే ఎలాగో ఇది కూడా అలాగే. అలాంటి కూడా ఒక వాదన ఉందిగా, మీరు వినుంటారు బహుశా. కొంతమంది ఏమంటారు, అసలు రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా కల్పితాలు, అసలు ఇవన్నీ జరగనే లేదు, ఇవన్నీ కల్పితాలు అని ఒక వాదన ఉంది. నాస్తికులు అంటూ ఉంటారు. శంకరులు ఇప్పుడు అనేటటువంటి నాస్తికులు కూడా వాళ్ళకేం బుద్ధి లేదా? వాడు తెలివైన వాళ్ళేగా, వాళ్ళకి మంచి తీక్ష్ణమైన బుద్ధిశక్తి ఉంది. ఆ బుద్ధిశక్తి ఉంది కాబట్టే వాళ్ళు రకరకాల యుక్తులను పెట్టుకొని ఏవేవో యుక్తులు, అవి ఎంత మటుకు సరి అనేది తర్వాత విషయం. వాళ్ళే ఊరికే కళ్ళు మూసుకొని రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా కల్పితాలు అని అనలేదుగా. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఏవేవైతే ప్రమాణాలుగా కనిపించాయో, యుక్తులుగా తర్కాలుగా వాళ్ళకి కనబడ్డాయో వాటన్నిటిని పెట్టుకునే కదా వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు దాన్ని కనుక మనం ఒప్పుకోవడానికి సాధ్యం అవుతుందా? ఇప్పుడు కనుక నేను కనుక రామాయణం ఇప్పుడు వాటి రోజున రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా కల్పితాలు అని కనుక నేనంటే, ఇప్పుడు అందరూ కూడా అదే స్వామివారు ఏదో ఒక పక్షం చెప్పారు లేండి, కొంతమంది అంటూ ఉంటారు, దాన్ని స్వామివారు ఇలా అన్నారు లేండి అని వదిలేస్తారా? లేకపోతే ఏమిటి ఇలా అంటున్నారు, రామాయణం మహాభారతాలు కల్పితాలు అని ఎలా అంటారు అని వెంటనే అందరూ ప్రశ్నిస్తారా? అందరూ ప్రశ్నించేది ఇదే కదా. ఎందుకంటే ఎందుకు అని అంటే, రామాయణం మహాభారతాలు ఇవన్నీ కూడా కల్పితాలు అని చెప్పే ఒక పక్షం ఉన్నప్పటికీ అది ప్రామాణికమైనది కాదు అనేది అందరికీ తెలుసు.
అదేవిధంగా ఈ ఆమ్నాయ పీఠాలు శంకరులు స్థాపించినవి కావు అనేటటువంటి ఒక వాదన అనేది ఏదైతే ఉందో అది ప్రామాణికమైనటువంటిది కాదు. ఆమ్నాయ పీఠాన్ని శంకరులు స్థాపించారు అనేటటువంటి దానికి ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు విశేషంగా శంకరాచార్యుల వారు రాసినటువంటి మఠామ్నాయ మహానుశాసనాలు అలాగే తర్వాత కాలంలో కవులు వాళ్ళందరూ కూడా రచించినటువంటి శంకర దిగ్విజయాలు ఇవన్నీ కూడా ప్రమాణంగా ఉన్నాయి. అంటే వెంటనే ఒక ప్రశ్న ఇక్కడ చాలామందికి ఏమొస్తుంది అంటే మఠామ్నాయ మహానుశాసనాలు అన్నింటిలోనూ ఐకమత్యం లేదు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి కదా, ఇదో రకంగా ఉంది అదొక రకంగా ఉంది, శంకర దిగ్విజయాల్లోనూ చాలా భేదాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి వెంటనే ప్రశ్న వస్తుంది. భేదాలున్నాయి అన్నంత మాత్రాన అసలు విషయమే లేదు అని ఎలా అంటాం? భేదాలు ఉండొచ్చు, ఇందులో విషయం అందులో లేదు, అందులో విషయం ఇందులో లేదు, ఒకే విషయం ఇందులో ఒక రకంగా ఉంది అందులో ఒక రకంగా ఉంది అని ఉండొచ్చు. కానీ అలా ఉన్నంత మాత్రాన అసలు విషయమే లేదు అని ఎలా అంటాం? ఇందులో ఉన్నదానికి అందులో ఉన్నదానికి వ్యత్యాసాలు అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు పీఠాల స్థాపన శంకరులే చేయలేదు అనే దీనికి అనుకూలంగా ఏమీ లేవు. కొన్ని విషయాల్లో తేడా ఉంది, ఇది ఇక్కడ అది అక్కడ అనేటటువంటి విషయంలో కొన్ని శబ్దాల్లో కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి. కానీ దాన్ని పెట్టుకుని అసలు పీఠాలు శంకరులే స్థాపించలేదు అనడం అది చాలా దుస్సాహసం అని. కాబట్టి శంకరులు ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు. వారు రచించినటువంటి మఠామ్నాయ మహానుశాసనాల్లో మొత్తం దీని గురించి అంతా కూడా వివరించబడి ఉన్నది. ఏ పీఠం, ఆ పీఠం ఏమిటి, దాని యొక్క సంప్రదాయం ఏమిటి, దాని యొక్క స్థానం ఏమిటి, దాని యొక్క పద్ధతి ఏమిటి, అక్కడ సంప్రదాయం, అన్నిటి గురించి కూడా రాసి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా శంకరులే రచించారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ తేడాలు అవన్నీ కూడా తర్వాత కాలంలో అప్పుడు శంకరులు రాసిన దాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చి రావడంలో కొన్ని తేడాలు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు సరిగ్గా శంకరులు ఏ వాక్యాల్ని ఏ పదాలని అయితే ఉచ్చరించి ఏం చెప్పారో అదే పదాలను ఇవాటికి చెప్పడం అనేటటువంటిది అన్నిట్లోనూ లేకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణగా భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు వాటన్నిట్లో అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు శంకరుడు విశేషంగా జ్ఞానానికి విశేషంగా ప్రాధాన్యాన్ని ఇచ్చారు. జ్ఞానోపదేశం చేయడం కోసమే శంకరులు వచ్చారు. కాబట్టి శంకరులు ఉపదేశించినటువంటి జ్ఞానం ఏ గ్రంథాల ద్వారా మనకి లభిస్తోందో ఆ గ్రంథాలని అలాగే ఒక్క పదం కూడా తేడా రాకుండా, ఒక అక్షరం కూడా తేడా రాకుండా దాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చారు. అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు అని మనం స్పష్టంగా చెప్పచ్చు. అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. ఈ వీట్ల విషయం వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే కొంతకాలం, అంటే ఇది అందరికీ కూడా ప్రసిద్ధమైనటువంటి విషయమే కాబట్టి ఈ ఆమ్నాయ పీఠాల స్థాపన అనేటటువంటిది అందరికీ కూడా ప్రసిద్ధమైనటువంటి విషయమే కాబట్టి ఈ వీట్ల గురించి శంకరులు చెప్పినటువంటి దాన్ని ఆ సంరక్షణ చేసే విషయంలో యథావత్తుగా అలాగే చేసే విషయంలో ఎక్కడైనా కొంత తేడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి కొన్ని పదాలు అక్కడక్కడ తర్వాత కాలంలో దాన్ని శోధన చేసే విషయంలో ఏమైనా తేడాలు వచ్చి ఉండొచ్చు. కానీ అలాగని అసలు అంత పెద్ద తేడాలు ఏం లేవు. అంటే అసలు పీఠాలే స్థాపన చేయలేదు, ఇవన్నీ విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అసలు వీటన్నిటిని వదిలేసి పీఠాలనే స్థాపన చేయలేదు అనేంత తేడాలు ఏమీ లేవు. అదే స్వామి, ఇందాక తమరు చెప్పినట్లుగా అద్వైత తత్వం అనేటటువంటి సందర్భంలో ఏదైనా ఒక వస్తువో ఒక వ్యక్తో అక్కడ ఉన్నప్పుడు అతడు ఇతడు కాదు అని మాత్రమే మనం చెప్పగలుగుతాం. అక్కడ అసలు ఏమీ లేనప్పుడు ఇతడు అతడు కాదు అనే భావన ఎలా వస్తుంది? ఒకటి ఉంటేనే వీడు వాడు కాదు, వీడు వాడా వీడా అథవా వీడా వాడా అనేటటువంటి విషయం వస్తుంది. అసలు ఎవరు లేరు అన్నప్పుడు అసలు ఆ విషయమే రాదు. అంతే కదా అది. కాబట్టి ఈ మఠామ్నాయ మహానుశాసనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమిటంటే వీటిని ఎలా సమన్వయం చెయ్యాలి అని అంటే వీటిని సమన్వయం చేయాలంటే కొంత కష్టపడాలి, కొంత దానికి కావలసినటువంటి బుద్ధిశక్తి ఉండాలి, కాస్త కష్టపడాలి, కొంత ఆలోచన చెయ్యాలి, అవన్నీ చెయ్యాలి. ఈ సమన్వయం చేసేటటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు అథవా దీనికోసం ఎక్కువ సమయాన్ని ఇవ్వలేనటువంటి వాళ్ళు, ఆ శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఇప్పుడు వీటన్నింటినీ కూర్చొని సమన్వయం చేయడం కంటే అసలు ఇది లేనే లేదనేస్తే సులభం కదా. అంతే, అసలు ఇవేమీ లేవు అనేస్తే ఇంకా సమస్య ఉండదు. కాబట్టి వీటిని లేదు అనేద్దాం అనేవాళ్ళు ఉంటారు. వీటన్నిటిని సమన్వయం చేయడం కష్టం అండి, కానీ సమన్వయం చేశారు. ఈ కనిపించేటటువంటి విరుద్ధంగా కనిపించేవి కొంతవరకు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనకటి నుంచి అందరూ చాలామంది కూర్చొని సమన్వయం చేశారు. సమన్వయం చేసి ఇక దీనివల్ల ఏ ఇబ్బంది
రాకుండా ఉండేట్టుగా ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. కాబట్టే ఆ సమన్వయం ఉంది కాబట్టి ఇప్పటికే అంతా కూడా చక్కగా ప్రశాంతంగా నడుస్తూ ఉన్నది. 4 పీఠాల్లో చక్కగా వాళ్ళ పనులను వాళ్ళు చేస్తున్నారు. ఎవరెవరైతే ఏమేం చేయాలో ఆ పనులన్నింటినీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ సమన్వయం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా కొన్ని అంశాల్లో మనకి విరుద్ధంగా కనబడుతోంది కాబట్టే దీన్ని ఇలాగే వదలకూడదు, అయినంత వరకు సమన్వయం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో సమన్వయం చేశారు. చేసి అయినంత వరకు సమన్వయం చేశారు. ఆ సమన్వయం మీదనే ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ కొన్ని విషయాల్లో మనకి అవాంతర భేదాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ తావతా అసలు పీఠాలు అనేవి లేవు అని అనడం అనేది మాత్రం అది చాలా పెద్ద దుస్సాహసం అనే చెప్పాలి. కాబట్టి అది సరికాదు. అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా కనుక ఇవన్నీ విరుద్ధంగా ఉన్నాయి కదా అని చెప్పి అసలు ఈ పీఠాలే లేవు, ఈ పీఠాల కల్పన అనేదే సరికాదు అని చెప్పి అన్నారనుకోండి, ఏమవుతుందంటే నిజంగా ఇలా కనుక అంటే ఇంకొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే అసలు ఆచార్యత్రయం అనేదే మిథ్య, అసలు ఆచార్యత్రయం అనేదే కల్పితం అని చెప్పి అని కూడా ఎవడైనా అనొచ్చు. ఇంకొన్నేళ్ళు అయిన తర్వాత అసలు ఆచార్యులు కూడా లేరు, అసలు శంకరాచార్యుల వారు అని ఒకరు ఉండేవారు, రామానుజాచార్యుల వారు అని ఒకరు ఉండేవారు, మధ్వాచార్యులు అని ఒకరు ఉండేవారు అనేదే మిథ్య, వీళ్ళంతా కూడా వీళ్ళంతా చేసినటువంటి కల్పన అంతే, అసలు అలాంటి వ్యక్తులే లేరు అని కూడా అనే అవకాశం ఉంది కొన్నేళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి ఈయన చెప్పింది ఆయన ఒప్పుకోవట్లేదు, ఆయన చెప్పింది ఈయన ఒప్పుకోవట్లేదు, ఆయన ఖండన చేస్తున్నారు, ఈయనని ఖండన చేస్తున్నారు. కాబట్టి ఎవడో ఒకడు వచ్చే కాలంలో ఇప్పుడు ఎవరు అనకపోవచ్చు, ఇంకొన్నేళ్ళు అయిన తర్వాత ఎలాగైతే ఇప్పుడు ఈ మాట అంటున్నారా లేదా, ఆమ్నాయ పీఠాలు కల్పితము, ఆమ్నాయ పీఠాలు అనేవి పీఠస్థాపన అనేది లేనే లేదు అనే మాట ఎలాగైతే ఇప్పుడు వచ్చిందో అదేవిధంగా ఇంకొన్నేళ్ళు అయిన తర్వాత ఇంకా ఎవరో ఒకళ్ళు ఇలా కూడా అనొచ్చు, అసలు ఆచార్యత్రయం అనేది అనేవాళ్ళే లేరండి, ఆ వ్యక్తి ఉండేవారు, ఆ కథలు ఇవన్నీ కూడా వీళ్ళు కల్పన చేసింది, వాళ్ళకి ఇష్టానుసారంగా ఒక గురువుని వాళ్ళే కల్పన చేసి తయారు చేసి ఇలా ఒక వ్యక్తి ఉండేవారు అనేటటువంటి విషయాన్ని వీళ్ళే తయారు చేస్తున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. ఆ కథల్ని చెప్పడం కోసం కొన్ని పాత్రలను సృష్టిస్తారు చిన్నపిల్లలకి. ఆ కొన్ని పాత్రలను సృష్టించి వాడెవడో చాలా బలవంతుడు ఉండేవాడు, చాలా బలంగా వాడికి ఏదో ఒక పేరు పెట్టి ఫలానా వాడు ఎవడో ఉండేవాడు, వాడికి చాలా బలవంతుడుగా ఉండేవాడు, వాడు ఇలా చేశాడు అలా చేశాడు అన్నప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏమనిపిస్తుందంటే ఓ అలా ఉండేవాడు, అలాంటి వాడు ఒకడు ఉన్నాడా, అయితే మేము కూడా వాడిలాగా అవ్వాలి అని చిన్నపిల్లలకి అనిపిస్తూ ఉంటుంది. ఆ బాల్యావస్థలో ఆ కథలు వినడానికి ఇంకా చాలా ఇష్టపడుతుంటారు పిల్లలు. నిజంగానే అలాంటి వాడు ప్రపంచంలో ఒకడు ఉన్నాడని అనుకుంటారు. అలా ఎవరో ఒక కల్పిత పాత్ర, ఆ కల్పిత పాత్ర ఎలాంటి వాడు అని అంటే వాడు చాలా మంచివాడు, వాడు ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా వచ్చి ఆదుకుంటూ ఉంటాడు అని ఈ రకంగా కొన్ని పాత్రను కల్పన చేసి చిన్నపిల్లల కోసం కల్పన చేసినప్పుడు నిజంగా పిల్లలు ఏమనుకుంటారంటే ఉంది అని అనుకుంటారు, నిజంగా అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, నిజంగా రేపు నాకు కూడా ఏంటంటే వాడు వచ్చి నన్ను కాపాడుతాడు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. అలాంటి కొన్ని పాత్రలు, కొన్ని కథలు, పుస్తకాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి, వాటిల్లో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు రేపు ఎవడో ఒకటి ఇలా కూడా అనొచ్చు అనే అవకాశం ఉంది. ఇప్పుడు ఆచార్యత్రయం అనేది ఏదైతే ఉందో అది వాస్తవంగా లేదండి, వీళ్ళు కల్పన చేశారు, అలా ఉన్నారు అనే ఒక కల్పన చేసుకొని చేశారు. ఎందుకంటే వాళ్ళలోనే పరస్పర విరోధాలు ఉన్నాయి కాబట్టి ఈయన చెప్పింది సిద్ధాంతమే వేరు, ఆ సిద్ధాంతం పైగా అందరూ కూడా పోనీ వాళ్ళు వేరే గ్రంథాలను పెట్టుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పుకున్నారా అని అంటే అది కాదు. ముగ్గురు ప్రస్థానత్రయ భాష్యాలని రాశారు, వాళ్ళు ప్రస్థానత్రయ మహాభాష్యకారం చెప్పిందే సరి అంటున్నారు, ముగ్గురు ప్రస్థానత్రయానికి భాష్యాలు రాస్తున్నారు, ఒకే గ్రంథం యొక్క భాష్యంలో ముగ్గురు వేరు సిద్ధాంతాలను చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా సమన్వయం చేయడం కంటే అసలు ఇది లేనే లేదు అనేస్తే మంచిది, అసలు అటువంటి వ్యక్తులే లేరు అనేస్తే మంచిది అనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా కల్పితాలు, పాండవులు, కౌరవులు వీళ్ళందరూ కూడా కల్పితాలు అనేటటువంటి వాదన ఒకటి తయారైంది, ఒకటి మొదలైంది. అదేవిధంగా ఇప్పుడు ఆమ్నాయ పీఠాలు అనేవి కల్పితాలు అనే ఒక వాదన ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఇంకా వచ్చే భవిష్యత్తులో ఇది కూడా ఒక వాదన పుట్టుకొస్తుంది. అదే స్వామీజీ తమరు అన్నట్లుగా ఒక భగవద్గీతనే తీసుకుని మొత్తం ముగ్గురు ఆచార్యులు కూడా 3 రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు కాబట్టి భగవద్గీత కూడా లేదేమో అని భవిష్యత్తులో చెప్పే అవకాశం ఉంది. ఈ విధంగా అతివాదాలకు వెళ్ళిపోతే అలాంటి ప్రమాదాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు ముగ్గురు ఆచార్యులు చెప్పినటువంటి విషయాల్లో శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని చెప్పారు, అద్వైతమే పరతత్వం అని శంకరులు చెప్పారు. కానీ మిగతా 2 ఆచార్యులు విష్ణువుని పరతత్వంగా చెప్పారు.
కానీ మళ్ళీ దాంట్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అవును. విష్ణువే పరతత్వం అని చెప్పినటువంటి వాళ్ళ, ఇప్పుడు అద్వైతము నిర్గుణతత్వమే పరతత్వం అని చెప్పేటటువంటి వారికి, సగుణతత్వమే పరతత్వం అని చెప్పేటటువంటి వాళ్ళకి విరోధాలు రావచ్చు. ఎందుకంటే అది నిర్గుణం, ఇది సగుణం, రెండిట్లోనూ చాలా తేడా ఉంది కాబట్టి వాడు చెప్పేది వేరు, వీడు చెప్పేది వేరు. కానీ సగుణతత్వం, అందులోనూ విష్ణుతత్వం, ఒకే తత్వాన్ని చెప్పేటటువంటి వాళ్ళలోనూ మళ్ళీ రెండు భేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిలోనూ పరస్పర ఖండన గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వైత సిద్ధాంతంలోనూ విశిష్టాద్వైత సిద్ధాంతంలోనూ పరస్పర ఖండన గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ద్వైతాచార్యుల యొక్క భగవద్గీత భాష్యాన్ని కనుక తీసుకుంటే ఆ భాష్యంలో ఎన్నో చోట విశిష్టాద్వైత భాష్యాన్ని ఖండిస్తారు వాళ్ళు. ఈ ఫలానా శ్లోకంలో ఈ అర్థం చెప్పేటప్పుడు విశిష్టాద్వైత భాష్యంలో చెప్పింది తప్పు అని వీళ్ళు ఖండిస్తారు. అలా కూడా ఖండన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళల్లో ఒక ద్వైతాచార్యుల్లో ఒక గ్రంథం ఉంది, తాత్పర్య చంద్రిక అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఆయన గ్రంథకారుడు అక్కడక్కడ తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ఈ అద్వైతాన్ని విశిష్టాద్వైతాన్ని రెండింటిని ఖండిస్తున్నారు. వాళ్ళంతా కూడా చెప్పడానికి బయలుదేరింది విష్ణు పరతత్వం అనేటటువంటి విషయాన్ని. కానీ మళ్ళీ దాంట్లోనూ ఆయన వాళ్ళని ఖండిస్తున్నారు, వాళ్ళని ఖండిస్తున్నారు. అయితే వాళ్ళు ఖండించినటువంటి దానిన్నింటికి సమాధానం చెప్పి మళ్ళీ మన వాళ్ళు ఎప్పుడో గ్రంథాన్ని రాసేశారు. ఇప్పుడు ఎలాగైతే ఆ తాత్పర్య చంద్రిక అనేటటువంటి గ్రంథంలో ఆయన అద్వైతం మీద విశిష్టాద్వైతం మీద ఇద్దరి మీద ఆయన ఖండనలు చేశారు. వాటన్నింటికి కూడా సమాధానం చెప్పి మళ్ళీ మన వాళ్ళు భాష్యభానుప్రభ అనే ఒక గ్రంథాన్ని ఎప్పుడోనే రాసేశారు. ఆయన చేసినటువంటి ఖండనలన్నింటినీ మళ్ళీ ఖండించి ఇదే సరైనటువంటిది అనేదాన్ని చెప్పారు. అలాగే విశిష్టాద్వైతంలోనూ ఒక ఖండన గ్రంథం ఉంది, దాని పేరు బహుశా తత్వమార్తాండ అని దాని పేరు. తత్వమార్తాండ అనేటటువంటి గ్రంథంతో వాళ్ళు సమాధానం చెప్పారు. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఇప్పుడు విష్ణు పరతత్వం అనేటటువంటి చెప్పేటటువంటి వాళ్ళలోనూ మళ్ళీ రకరకాల మతభేదాలు ఉన్నాయి. ఎలాగో సగుణతత్వం నిర్గుణతత్వం అని చెప్పే వాళ్ళలో ఎలాగో ఉండనే ఉన్నాయి. సగుణతత్వమే పరతత్వం అని చెప్పేటటువంటి వాళ్ళకి, నిర్గుణతత్వమే పరతత్వం అని చెప్పేటటువంటి వాళ్ళకి, వాళ్ళలోనూ మళ్ళీ భేదాలు ఉన్నాయి. కాబట్టి చూడండి, ఒకే గ్రంథం, ఒకే ఉపనిషత్తుని, అదే ఉపనిషత్తుల్ని, అదే భగవద్గీతని, అదే బ్రహ్మసూత్రాన్ని పెట్టుకుని వీళ్ళంతా ఇలా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా సరిగ్గా లేదు అని ఒక వాదన కనుక వచ్చిందంటే ఇంకా దీనికి అంతుకొంత ఏముంది. కాబట్టి ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది. కాబట్టి అసలైనటువంటి చరిత్ర, ఇప్పుడు చరిత్ర అనేది ఏముంది, ప్రమాణాలు ఏమున్నాయి, వీటన్నిటినీ పెట్టుకొని వెనకటి వాళ్ళు పెద్దలు మనకి ఏ ఒక మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని మనం తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సమన్వయం, వాళ్ళంతా కూడా సమన్వయం చేశారు. అయినంత వరకు సమన్వయం చేసి ఇంకా ఒక స్థితికి వచ్చాక వదిలిపెట్టేశారు. ఎందుకు అనంటే ఇది అనవసరం, ఎంత ముఖ్యంగా చాలా పెద్ద విరోధం రావడానికి ఏ విషయాలైతే కారణంగా ఉన్నాయో వాటన్నిటికీ సమన్వయం చూపించేశాం కాబట్టి ఇంకా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి కొన్ని విరుద్ధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి పెద్దగా వచ్చిన నష్టమేం లేదు. కాబట్టి అట్లా ఉన్నా కూడా పర్వాలేదు అనే స్థితికి వచ్చాకే వాళ్ళు దాన్ని వదిలిపెట్టారు. ఈ మనం వాటిని పట్టుకొని చూడండి, మళ్ళీ ఇది విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఒప్పుకోము అని అంటే మాత్రం అది తప్పు. सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता